రాజా పంగిడిగూడెం ఈ సంస్థాన అధ్యక్షులు బ్రిటిష్ వారికి ఎంతవరకు సాయం చేశారని తెలియదు. ఒకప్పుడు గుర్రాలు ఏనుగులు చిరుతపులు తిరిగిన ఆ రాజసంపుడు శిథిలాల కుప్పలాగా ఎందుకు మారింది? దగ్గరగా 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రాజా పంగిడిగూడెం కోట ఇప్పుడు శిథిల వ్యవస్థకు కారణం ఏమిటి? ఆ గోడల వెనక దాగి ఉన్న చరిత్ర ఏమిటి? 1900 ప్రాంతంలో బొమ్మదేవర నాగన్న నాయుడు ఈ ప్రాంతానికి మొదటి జమీందారు అయ్యారు. భీమడోలు ద్వారకాతిరుమల మధ్యలో రాజా పంగిడిగూడెం అనే ఈ ప్రాంతం తోట్లవెల్లూరు సంస్థానానికి సంబంధించిన మహా సంస్థానంలో భాగమే ఈ పంగిడిగూడెం సంస్థానం. ఈ కోట నిర్మాణం వెనక ఒక ఆశ్చర్యమైన కథ ఉంది. నాగన్న నాయుడికి వేలాది ఎడ్ల బండ్లు ఉండేవని కథనాలు చెప్తున్నాయి. అయితే శ్రీరంగపట్నం కోటలో వజ్ర వైడూర్యాలు దొరికాయని వాటితోనే నాగన్న నాయుడు గారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఒక కథనం ఉంది. గోల్కొండ నవాబులకి అతని ఎడ్ల బండ్ల మీద యుద్ధ సామాగ్రి సరఫరా చేసేవారని అంటున్నారు. నాగన్న నాయుడు గారు టిప్పు సుల్తాన్ యుద్ధం సమయంలో బ్రిటిష్ వారికి ఎడ్ల బండ్ల పైన యుద్ధ సామాగ్రి సరఫరా చేశారని అంటున్నారు. అందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకి రాజా బహదూర్ అనే బిరుదు ఇచ్చి బంగారు సత్కారాలు కూడా చేశారంట. అప్పట్లో ఇక్కడ నాగన్న నాయుడు గారు రైలు పట్టాలు కూడా ఏర్పాటు చేశారంట. అంతేకాకుండా ఈ రాజా పంగిడిగూడెం ఒకప్పుడు రాజుల అధీనంలో ఉండేదంట. ఈ ఒల్లూరు సంస్థానాన్ని తోటల వెల్లూరు అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఈ సంస్థానంలో ఎక్కువగా తోటలు పండేవాన్ని పచ్చదనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారని చెప్తున్నారు. పంగిడిగూడెం పేరు ముందు రాజా అని చేర్చడానికి కారణం కూడా ఇక్కడ జమీందారులు రాజవంశీకులు నివసించడం, వారు కోట కట్టడం వల్ల ఆ ఊరు పేరు రాజా పంగిడిగూడెంగా రూపుదిద్దుకుంది. కొన్ని రోజుల తర్వాత వారసులకు ఈ సంస్థానాన్ని ఉత్తర వెల్లూరు, దక్షిణ వెల్లూరుగా కూడా విభజించారని కథనాలు చెప్తున్నాయి. కానీ ఈ చరిత్ర ఎక్కడితోనే అయిపోలేదు. ఆ కోట సమీపంలో బొమ్మదేవర వంశానికి సంబంధించిన రాజవంశీకుల సమాధులు కూడా ఉంటాయి. నైట్ టైం వస్తే ప్యాక్ అయిపోతాయి అసలు. అయితే నాగన్న నాయుడు గారు ఖమ్మంమెట్టు నుండి తిరిగి వస్తూ అనారోగ్యానికి గురై మరణించారు. ఆ తర్వాత సంస్థానానికి సంబంధించిన వ్యవహారాలన్నీ వారసులు చూసుకునేవారు. ఈ రాజా పంగిడిగూడెం కోట శిథిల వ్యవస్థకు చేరడానికి కారణం వచ్చేసి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ పాలనని కథనాలు చెప్తున్నాయి. ఈ కోటకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ లో ఈ వీడియో ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం ఈ కోట పైన ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండి డిలీట్ చేయడం జరిగింది. చాలా భయంకరంగా ఉంది. లోపలైతే రాజుగారి పార్ అన్నమాట. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి ఫ్లో విత్ సాయిని. హర్రర్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి ఫ్లో విత్ సాయిని.